జనపేరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఖేలో ఇండియా నిధులతో స్టేడియం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ కేశినేని చిన్ని, రాష్ట్ర రవాణా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో జగన్ సమావేశం. రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా జాతీయ రాష్ట్ర రహదారుల నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. జాతీయ రహదారులు రాష్ట్రంలోని పోర్టులతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాన్ని కనెక్ట్ చేసేలా నిర్మాణం చేపట్టాలని సూచించారు. సచివాలయంలో బుధవారం రహదారులు, భవనాలు, రవాణా, జాతీయ రహదారి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో రోడ్ల నిర్వహణ, పాత్ హోల్ ఫ్రీ రహదారులు, ఈవీ బస్సుల వినియోగం, వివిధ రాష్ట్రాలను అనుసంధానించేలా జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణంపై సమీక్షలో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో రహదారుల నిర్వహణ పటిష్టంగా ఉండాలి. మొత్తంగా 45,433 కిలోమీటర్ల మేర రోడ్లు ఉంటే వాటిలో ఏటా 10,238 కిలోమీటర్ల మేర నిరంతర నిర్వహణ చేయాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ రంగం అభివృద్ధికి మరో ముందడుగు పడింది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా ఏపీసీడీపీసీఎల్ నూతన కార్పొరేటర్ కార్యాలయం ఘనంగా ప్రారంభమైంది. సుమారు 30 కోట్ల వ్యయంతో నిర్మించబడిన ఈ ఆధునిక కార్యాలయం విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు తోడ్పడనుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి ఆశయ సాధన దిశగా విద్యుత్ శాఖ ఉద్యోగులు కృషి చేయడం అభినందనీయమని తెలిపారు. ఉద్యోగుల నిరంతర శ్రమ వల్లే విద్యుత్ శాఖకు మంచి పేరు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రకృతి విపత్తులు, వరదల సమయంలో రాత్రి పగలు తేడా లేకుండా పనిచేసిన సిబ్బంది సేవలు మరువలేనివని ఆయన కొనియాడారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో, అలాగే మన మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారి డైరెక్షన్లో, విజయానంద గారి ఎక్స్పీరియన్స్తో మన పవర్ సెక్టర్ను ఎంతో అన్ని రంగాల్లో రాష్ట్రంలోనే కాకుండా సౌత్ ఇండియాలో అలాగే దేశంలోనే మంచి సంస్థగా నడుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మనం ఎంప్లాయీస్ని ఉద్దేశించి మినిస్టర్ గారిని అట్లే విజయానంద్ గారిని వారి సందేశాన్ని ఇవ్వమని కోరుకుంటున్నాను. అడ్వాంటేజ్ ఏమైందంటే ఇంతకుముందు మన ఎస్పీడీసీఎల్ అండ్ ఈపీడీసీఎలే ఉండేది. దాన్ని మనం సిపిడిసిఎల్ ఈ 4 డిస్ట్రిక్ట్స్ మనం కట్ చేసినప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అనేది ముందు టెంపరీగా ఏదైతే ఎస్సీ ఆఫీస్ ఉందో, డివిజన్ ఆఫీస్ ఉందో ఆ డివిజన్ ఆఫీస్ని కన్వర్ట్ చేసుకొని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు అక్కడ పెట్టడం జరిగింది. తర్వాత మరి సిపిడిసిఎల్లో పనిచేసిన వాళ్ళందరూ కలిపి అందరినీ ఒకే చోట ఒక కార్పొరేట్ ఆఫీస్లో తీసుకురావాలనే ఉద్దేశంతో మరి సిఎండీస్ ఇంట్రెస్ట్ తీసుకొని, ఇక్కడ మనకు అడ్వాంటేజ్ స్థలం కూడా ఉంది కాబట్టి సిఎండీస్ ఇంట్రెస్ట్ తీసుకొని ఈరోజు ఈ బిల్డింగ్ను ప్లాన్ చేయడం, అధునాతనంగా ఈ బిల్డింగ్ను తయారు చేయడం చేసి ఈరోజు గౌరవ పెద్దలు మన విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. దాదాపు ఈ కార్పొరేట్ ఆఫీస్లో ఇంతకుముందే మనం తెలుసుకుంటే దగ్గర 350 to 400 ఎంప్లాయీస్. పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. చాలా మంచి కార్యక్రమం. గతంలో మనం 3 ప్రాంతాల నుంచి పనిచేస్తూ ఉండేవాళ్ళమే, విద్యుత్ సేవలు అందిస్తూ ఉండేవాళ్ళమే. ఇవాళ మంచి బిల్డింగ్ కార్పొరేట్ ఆఫీసు దాదాపు 35 నుంచి 40 కోట్ల రూపాయలతోటి 65,000 స్క్వేర్ ఫీట్ తోటి ఇక్కడ నిర్మించడం జరిగింది. అందరు విద్యుత్ శాఖ అధికారులందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ అందరూ తెలియదు కాదు, 2 సంవత్సరాల 2 నెలలు అయింది. మీ అందరూ కష్టపడి పనిచేయబట్టి ఇవాళ విద్యుత్ శాఖకి ఇంత మంచి పేరు వచ్చింది. ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం. ఇవాళ మనం ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా పవర్ డిస్టర్బెన్స్ ఉండకూడదు, క్వాలిటీ పవర్ ఇవ్వాలి, పవర్ బిల్లులు పెంచకూడదు,
ఈ ఉద్దేశంతో మనం ఇవాళ కార్యక్రమం పనులు చేస్తూ ఉన్నాం. అదే కాకుండా సూర్య గారు లాంటి కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న కార్యక్రమాన్ని సమర్థవంతంగా మన అధికారులు అందరూ కూడా కింద పనిచేస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. ఇంకా చేయాల్సిన అవసరం కూడా ఉంది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ ప్రకారం. అదేవిధంగా పగలపూట పవరు రైతులకు ఇవ్వడం కోసం పిఎం కుసుము కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి అవి కూడా టెండర్లు అయిపోయినాయి, తొందరలోనే పనిచేస్తాం. అదేవిధంగా సబ్స్టేషన్స్ నిర్మాణం జరుగుతుంది. ఇందాక విజయానంద్ గారు చెప్పినట్టు రాబోయే 3 సంవత్సరాల్లో ప్రతి నగరం, పట్టణం, గ్రామంలో క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ క్రీడా రంగంలో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రగామిగా నిలిపేలా కృషి చేస్తున్నామని రాష్ట్ర రవాణా, క్రీడలు శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఖేలో ఇండియా నిధులు 19 కోట్ల వ్యయంతో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ ఐజీఎంసీ స్టేడియంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, షాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా, నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, షాప్ ఎండీ భరణి తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర, షాప్ వీసీ అండ్ ఎండీఎస్ భరణి, అంతర్జాతీయ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి, మార్కో లైన్స్ పేమెంట్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ డైరెక్టర్ వెల్లంకి రేవంత్, కృష్ణా జిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఎంఎస్ బేగ్, షాప్ డైరెక్టర్లు సంతోష్ తదితరులు పాల్గొన్నారు. గత వారం రోజుల నుంచి అమరావతి అన్ని శుభదినాలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. దానిలో భాగంగా గత వారంలో అమరావతి రాష్ట్ర రాజధానిగా ప్రకటించడం, అంతేకాకుండా రాజముద్ర పొందడం, ఈ అమరావతిలో భాగమైన ఈ విజయవాడ మహానగరంలో మనం ముందు రాజధానిని సాధించుకున్నాం ఈ ప్రాంతానికి. అంతేకాకుండా రకరకాల నిన్న చూస్తే విజయవాడకి అత్యవసరమైన ఆటోమొబైల్ రంగానికి అత్యంత ముఖ్యమైన 3 రహదారులను కూడా నిన్న శంకుస్థాపన చేసుకున్నాం. ఇవాళ నుంచి పనులు మొదలుపై 8 రోజుల్లో ఆ పనులు కూడా మొదలై రోడ్లు అందుబాటులోకి వచ్చి లారీలు ఏది విజయవాడలోకి రాకుండా 24 గంటలు ఆటో నగర్కి లారీలో వెళ్ళే విధంగా రహదారులు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవాళ పొద్దున్న కూడా ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీస్ కూడా ఓపెన్ చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ స్టేడియం మొన్న మన నందిగామలో, అమరావతిలో భాగమైన నందిగామలో కేంద్రీయ విద్యాలయం ఓపెన్ చేసుకున్నాం. రేపు జగ్గైపేటలో 19 కోట్ల విలువైన రహదారులు ఓపెన్ చేసుకున్నాం. అన్నీ కూడా శుభదినాలు మొదలైనవి. అమరావతి ఏ రోజైతే సాధించుకున్నామో ఆ రోజు నుంచే శుభదినాలు స్టార్ట్ అయినాయి. ముఖ్యంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం. ఈ స్టేడియంకి ఎంతో విశిష్టత, ఎంతో చరిత్ర ఉన్న స్టేడియం. ఎప్పుడో చిన్నప్పుడు నేను కూడా ఇండియా వెస్టిండీస్ మ్యాచ్ ఇక్కడ చూసిన ఈ స్టేడియం యొక్క గొప్పతనాన్ని విజయవాడ వాసులందరికీ కూడా తెలుసు. హంపి గారు కూడా ఇందాక చెప్పారు. హంపి గారు కూడా చెస్ ట్రైనింగ్ ఇక్కడ ఉన్న ఇండోర్ స్టేడియంలోనే నేర్చుకున్నాను. ఈ స్టేడియంకి నాకు చాలా అనుబంధం ఉందని వారు కూడా చెప్పారు. ఇటువంటి ఎంతోమంది ఇంటర్నేషనల్ క్రీడాకారులకే కాదు, ప్రతినిత్యం ఉండే విజయవాడ క్రీడాకారులందరికీ కూడా ఈ స్టేడియంతో విజయవాడ వాసులందరికీ అనుబంధం ఉంది. అటువంటి స్టేడియం కొన్ని సంవత్సరాలుగా క్రీడల కన్నా కార్యక్రమాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. మేము గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ దృష్టికి రాగానే లేదు కార్యక్రమాలు కాదు, మనం క్రీడా ఆంధ్రప్రదేశ్ని చేయాలి, ఆంధ్రప్రదేశ్ క్రీడల్లో అభివృద్ధి చెందాలి. అందులో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శాప్ మెయిన్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఈ స్టేడియంను అత్యద్భుతంగా మీరు తీర్చిదిద్దాలని కోరటం జరిగింది. దాని మీదట ఇవాళ శాప్ చైర్మన్గా ఉన్న రవి గారు కానీ, శాప్ ఎండీగా ఉన్న భరణి గారు కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా క్రీడాశాఖ మంత్రిగా ఉన్న రాంప్రసాద్ రెడ్డి గారు కానీ, వీరి ఆధ్వర్యంలో పలుమార్లు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉన్న ఈ స్టేడియంతో మున్సిపల్ కమిషనర్ గారితో, కలెక్టర్ గారితో పలు మీటింగులు చేశాం. ఈ మీటింగులు సీఎంఓ ద్వారా కూడా మీటింగులు జరిగి లాస్ట్కి మున్సిపల్ కార్పొరేషన్ అండ్ శాప్ ఉమ్మడిగా స్టేడియంను నిర్వర్తించే విధంగా ఒక ఎంఓయూ చేయటం జరిగింది. దీంట్లో మొదటి ఫేజ్గా 60 కోట్లు, అంటే ఫేజ్ 1లో 1A, 1B, 1C కింద డివైడ్ చేసాం. 1A కింద కేల్ ఇండియా నుంచి 20 కోట్లు వచ్చినాయి. 1B కింద మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 20 కోట్లు రేపు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందబోతుంది. శాప్ ద్వారా 20 కోట్లు అందబోతుంది. 60 కోట్లతో ఈ మొదటి దశలో భారీ స్టేడియంను ఏర్పాటు చేయబోతున్నాం. ఇంకొక 100 కోట్లు అవసరమైతే ఇది ఇంటర్నేషనల్ స్టేడియం అవుతుంది. ఈ 100 కోట్లు కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఇందాకే కలెక్టర్ గారికి కూడా ఒకటే విన్నవించుకున్నాం, ఇది గ్రీన్ ఎనర్జీ స్టేడియం చేద్దాం, అంతా సోలార్ ఫెన్సింగ్ సోలార్ ఇది చేద్దామంటే వారు ఒప్పుకున్నారు. కాబట్టి త్వరలో దీనికి సోలార్ ఇది కూడా చేసి, సోలార్ రూఫింగ్ కూడా చేసి గ్రీన్ స్టేడియంగా అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్నాం. ఒకటే
ఇవాళ విజయవాడ అంటేనే ఎన్నో మంది ఇంటర్నేషనల్ క్రీడల్లో అవకాశాలు ఉన్న క్రీడాకారులు అందరూ ఉన్నారు. ఎటువంటి తక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇంత విజయవాడ నగరంలో ఉన్న ఆట గ్రౌండ్లకి స్పేస్ తక్కువ, ఉన్న స్పేస్లను ఎక్కడెక్కడ యూటిలైజ్ చేసుకోవాలని మేము ఆల్రెడీ సర్వే చేసుకుని 7-8 గ్రౌండ్స్ని ఐడెంటిఫై చేశాం. దీంట్లో క్రికెట్కు సంబంధం లేదు. త్వరలో మాకినేని బసవపున్నయ్య స్టేడియం విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దానిలో భాగంగానే గత 2 సంవత్సరాలుగా పేద క్రీడాకారులకు ఎవరికైతే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన ఇన్సెంటివ్స్ ను 25 కోట్ల రూపాయల పైగా సుమారుగా 400 మందికి ఇప్పించిన ఘనత మా ముఖ్యమంత్రి గారికి, అలాగే మా యువ నాయకులు లోకేష్ గారికి దక్కుతుంది. అలాగే ఈరోజు గర్వంగా చెప్తున్నాం, ఖేలో ఇండియా నిధులు కేవలం నార్త్ ఇండియాకే కాదు, దక్షిణ భారతంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి కూడా వస్తాయనే దానికి ఒక నిదర్శనం ఇది. ఈరోజు 70 కోట్ల రూపాయలు ఖేలో ఇండియా నిధులను కూడా ఈ రాష్ట్రానికి తీసుకొని రావడం, ఇదే నిధులను మా ఎంపీలు ఎవరైతే ఢిల్లీలో ఉన్నారో వాళ్ళ యొక్క సహకారంతో వచ్చే సంవత్సరం 100 నుంచి 200 కోట్లు తెచ్చే విధంగా కూడా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లోనే కాకుండా వాళ్లకు కల్పించవలసిన అన్ని స్థితిగతులను మెరుగుపరిచే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే మా ఎంపీ గారు చిన్ని గారు ఇక్కడ ఉన్నారు. వారు కూడా ఈరోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మన్గా ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది. శాప్కు ఒక వెన్నుండి మేము ప్రోత్సహిస్తామని చెప్పడం మాకు ఇంకా ప్రోత్సాహాన్ని ఇచ్చింది. వారి తరఫున కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మౌలిక సదుపాయాల కల్పనలో వారి యొక్క పాత్ర కూడా ఉంటుందని రాబోయే కాలంలో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై అమరావతి, జై చంద్రబాబు. క్రీడాకారుల చిలకాల కోరిక, విజయవాడ ప్రజల కోరిక ఐజీఎంసీ స్టేడియంని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు ఇస్తారని చెప్పి అనేక సందర్భాల్లో అడగడం జరిగింది. మీడియా కూడా, మీరు కూడా అనేక సందర్భాల్లో దీని మీద స్టోరీలు కూడా వేయడం జరిగింది. నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఇదే మీడియా మీరు అందరూ వస్తున్నారు పోతున్నారు, ఐజీఎంసీ గురించి పట్టించుకుంటారా లేదా అని మీరు అడిగారు. ఆ రోజే మేము మాట ఇచ్చాం, నేనున్నంగానే ఐజీఎంసీ రూపురేఖలు మారుస్తామని చెప్పాం. తదనుగుణంగానే ఈరోజు ఫేజ్ 1కు సంబంధించిన భూమి పూజ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. 3 ఫేజుల్లో ఐజీఎంసీ స్టేడియం పర్ఫెక్ట్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో క్రీడాకారులకు అందుబాటులోకి వస్తుంది. ఫేజ్ 1కు సంబంధించి ఇంటర్నేషనల్ ఫుట్బాల్ కోర్ట్, అదేవిధంగా సింథటిక్ ట్రాక్స్, వార్మప్ ట్రాక్, దాంతోపాటు టెన్నిస్ కోర్ట్స్, దాంతోపాటు బాస్కెట్బాల్, అదేవిధంగా అథ్లెటిక్స్ సంబంధించిన మిగతా వాటిని ఫేజ్ 1లో తీసుకొని వస్తున్నాం. ఫ్లడ్ లైట్స్తో కూడా ఫేజ్ 2లో మల్టీపర్పస్ స్టేడియంస్ ఇవన్నీ కూడా వస్తాయి. ఫేజ్ 3కి సంబంధించి ఏదైతే ఉందో నేషనల్ ఎక్సలెన్సీ సెంటర్ కావాల్సిన ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అది ఫ్రంట్ ఫేజ్లో. రాష్ట్రంలో చంద్రబాబు పాలన కొనసాగుతుందని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం తాడపల్లిగూడెం నియోజకవర్గ పార్టీ క్యాడర్తో జరిగిన భేటీలో ఆయన కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. వచ్చే ఏడాది నా పాదయాత్ర ఉంటుంది, పాదయాత్రలో ప్రజలతో మమేకం అవుతాను. నా పాదయాత్ర ప్రారంభమైన తర్వాత వైఎస్ఆర్సీపీ శ్రేణులు చంద్రబాబుకు ప్రతిరోజు సినిమా చూపించడం ఖాయమని వైఎస్ జగన్ అన్నారు. ఎప్పట్లాగే చంద్రబాబు తెచ్చిన ఎన్నికల మేనిఫెస్టో చెత్తబుట్టులోకి వెళ్లిపోయింది. సూపర్ 6, సూపర్ 7 మోసాలుగా తేలిపోయాయి. మన ప్రభుత్వంలో తీసుకొచ్చిన పథకాలన్నీ చంద్రబాబు రద్దు చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో తిరోగమనం కనిపిస్తుంది. మన పాలనలో 3.31 లక్షల కోట్ల అప్పు చేస్తే అందులో డీబీటీ పేరిట నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ద్వారా 2.73 లక్షల కోట్లు ఇచ్చాం. కానీ చంద్రబాబు ఈ 2 ఏళ్లలోనే 3.52 లక్షల కోట్లు చేశారు. చంద్రబాబు తెచ్చిన అప్పులన్నీ ఎవరి జేబులోకి పోయాయని వైఎస్ నిలదీశారు. విజయవాడ నగర అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో ఉన్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. నగర అభివృద్ధికి నిధులు అవసరమని అడిగిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిధుల్ని మంజూరు చేయడమే అందుకు నిదర్శనమని తెలిపారు. బుధవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ సీతారామ నగర్లోని డైమండ్ వ్యాలీ అపార్ట్మెంట్ ఏరియాలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యల్ని ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం 20 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తాడిబాబు,
బాబురావు, గద్దె రమేష్, మూమనేని ప్రసాద్, పేరుపి ఈశ్వర్, మండల విజయ్ కుమార్, బండి కోమలి, పిన్నమనేని ప్రతాప్, ధనయాకుల ఎలమంతరావు, గొల్లపల్లి నారాయణరావు, దాడి సుబ్బారావు, వి కృష్ణప్రసాద్, శంకర్, గల్లా రవి, రాగని సాయి, ఈ సామ్రాజ్యం, ఏఈ దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు గారికి విజయవాడ మీద చిత్తశుద్ధి ఎంత గొప్పదేంటి. ఆటో నగర్కి లారీలు రావడానికి అనేకమైన ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. ఒక అతి పెద్ద ఆటో నగర్ ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ఏషియన్ కంట్రీస్లో కూడా అన్నిటికంటే పెద్దది. రోజుకు 1,00,000 మంది కార్మికులు అక్కడ పనిచేస్తూ ఉంటారు. వెహికల్స్ రాకపోతే వాళ్ళందరూ ఉపాధి కోల్పోతారని చెప్పి ఆయన చెప్పగానే సిఆర్డి నారాయణ గారికి చెప్పి, మినిస్టర్ గారికి చెప్పి 105 కోట్లు ఇచ్చి దీనికి అనుసంధానంగా ఉన్న రోడ్లన్నీ కూడా మహానాడు రోడ్డు ఎక్స్టెన్షన్ కానివ్వండి, బల్లెమారి వీధి రోడ్డు కానివ్వండి, అదే విధంగా టవర్ లైన్ రోడ్డు కానివ్వండి, ఈ 3 రోడ్లు ఆటో నగర్కి ఎంత ఉపయోగం, ఈ కాలనీలు కూడా బాగా ఉపయోగం. ఈ కాలనీలు శీఘ్రంగా పెరుగుతున్న ఈ కాలనీలకి ఎటు వెళ్ళడానికి దారి లేని సందర్భంలో టవర్ లైన్ రోడ్డు ఏర్పాటు చేసిన తర్వాత కొంతవరకు మెరుగైన బల్లెమారి వీధి రోడ్డుతో ఇక్కడ అన్ని కాలనీలకి పూర్తి కళ వస్తుంది నాకు ప్రగాఢ నమ్మకం. అంతేకాకుండా ఇటు వెళ్ళాలన్నా కూడా మార్గం సుగమం అవుతుంది. ఇటు మచిలీపట్నం ఇటు వెళ్ళాలంటే అనేకమైన పెద్ద పెద్ద రోడ్లు ఏర్పాటు జరుగుతోంది. ఈ కాలనీలకి ఆటో నగర్కి ఈ కాలనీలకి ఉపయోగపడే ఆ రోడ్లు 6-7 నెలల్లో పూర్తయితే ఈ ప్రాంతం యొక్క రూపురేఖలు కూడా మారుతాయి. ఇంకా అనేకమైన రోడ్లు చిన్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ రోజున 20 లక్షలతో ఒక సిమెంట్ రోడ్ని, ఎందుకంటే ఎంత అపార్ట్మెంట్లు నూతనంగా ఆక్యుపేషన్ అవుతా ఉన్నాయి, అందువల్ల సిమెంట్ రోడ్ ఏర్పాటు చేసుకోవడానికి 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ప్రతి ఒక్క రోడ్డుకి పబ్లిక్ కాంట్రిబ్యూషన్ లేకుండా గవర్నమెంటే రోడ్లకు ఇచ్చే విధంగా, నేను గతంలో డబ్బు లేనప్పుడు కాంట్రిబ్యూషన్ అడిగేవాళ్ళం, కానీ ఇవాళ అట్లాంటి అవసరం లేకుండానే కార్పొరేషన్ ద్వారానే ఈ నిధులు, ఇంకా అవసరమైతే చంద్రబాబు గారు ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చైనా అన్ని రోడ్లు పూర్తి చేస్తామని తెలియజేస్తాం. నిబద్ధత, నిజాయితీ కలిగిన నాయకుడు తమ్మిన పోతురాజని సిపిఐ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్, నగర కార్యదర్శి కోటేశ్వరరావు వ్యాఖ్యానించారు. విజయవాడ నగర అభివృద్ధికి మొట్టమొదటిగా బాటలు వేసిన వ్యక్తి కామ్రేడ్ తమ్మిన పోతురాజని కొనియాడారు. పోతురాజు ఆశయ సాధనకే ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలోని కేబిఎన్ కళాశాల సమీపంలో ఉన్న మాజీ శాసనసభ్యులు, కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడు తమ్మిన పోతురాజు విగ్రహం వద్ద సిపిఐ నగర కమిటీ ఆధ్వర్యంలో 44వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్, నగర కార్యదర్శి కోటేశ్వరరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కామ్రేడ్ తమ్మిన పోతరాజు నిబద్ధత, నిజాయితీ కలిగినటువంటి కామ్రేడ్ 44వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ నేడు ఉన్నటువంటి పరిస్థితుల్లో విజయవాడ నగరాభివృద్ధికి బాటలు వేసినటువంటి మొట్టమొదటి నాయకుడు కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారు అని చెప్పేసి నేను వేరుగా చెప్పనవసరంలా. ఈ రోజున ప్రభుత్వాలు, శాసనసభ్యులు, విజయవాడ నగరానికి 3 శాసనసభ్యులు ఉన్నారు, ఒక పార్లమెంటు మెంబర్ ఉన్నారు. ప్రతిరోజు పుంఖాలుగా ప్రకటనలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఒక జీవో వచ్చింది 86 డివిజన్లు చేస్తూ, ఒక ఆయన గ్రేటర్ విజయవాడ అని చెప్పేసి కలెక్టర్ తోటి, కమిషనర్ తోటి చర్చలు జరుపుతారు. కానీ ఏది అసలు విజయవాడ ఉనికి ఇవాళ ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి విజయవాడ నగరం ఒక శిథిల నగరంగా మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. అమరావతి చట్టబద్ధతను మేము స్వాగతిస్తున్నాం, కానీ అదే సందర్భంలో విజయవాడ నగరం ఉన్నటువంటి ప్రాశస్త్యత నీరుగారిపోతూ ఉన్నది. రాజకీయ, కళ, సాహితీ, సాంస్కృతిక కానాచి విజయవాడ నగరం ఈ రోజున అరణ్యరోధనగా మిగిలిపోయేటువంటి పరిస్థితి, అనాథగా మిగిలిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే వెంటనే తక్షణమే గ్రేటర్ విజయవాడ చేస్తామని మంత్రి నారాయణ గారు ప్రకటన ఇచ్చారు. ఈ రోజున నేను అడుగుతున్నా, ఇవాళ మీరు ప్రకటనలు కాదు, ఎంపీ ఇస్తున్నాడు, ఎమ్మెల్యేలు ఇస్తున్నారు, మీరు ఇస్తున్నారు, దానికి చట్టబద్ధత కల్పించాలి. గ్రేటర్ విజయవాడ ఏర్పాటు చేయడం అంటే పంచాయతీల దగ్గర నుంచి అన్నిటి వరకు కూడా చట్టబద్ధత కల్పించడం ద్వారా మాత్రమే విజయవాడ నగరాభివృద్ధి సాధ్యమవుతుంది. దీనికి బాటలు వేసినటువంటి కమ్యూనిస్టులు, కామ్రేడ్ తమ్మిన పోతరాజు, కామ్రేడ్ ఉప్పలపాటి రామచంద్రరాజు, కామ్రేడ్ కొరగంజి శేఖర్ బాబు, కామ్రేడ్ సుబ్బరాజు, కామ్రేడ్ నాదురవల్లి, ఇటువంటి వారందరూ కూడా ఎమ్మెల్యేలుగా ఈ ప్రాంతంలో పనిచేసేటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా విజయవాడ నగరం కమ్యూనిస్టుల కృషి వలనే ఈ రోజున అనేక కార్యక్రమాలు సాగుతున్నాయి. కాబట్టి కామ్రేడ్ పోతరాజు గారి యొక్క ఆశయ సాధన ఏదైతే ఉన్నదో
దానిని గ్రేటర్ విజయవాడ సాధించుకోవటమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కదలాలని చెప్పి కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారికి మరోసారి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి బాటలోనే ప్రతి ఒక్కరు కూడా ప్రయాణం చేయాలని చెప్పేసి కోరుతూ జోహార్ కామ్రేడ్ తమ్మిన పోతరాజు. ఓకే. నగర కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారి 44వ వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా విజయవాడ నగరంలో పాత బస్తీలో కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారి యొక్క స్ఫూర్తితోటి అనేక మంది యువకులు కమ్యూనిస్టు పార్టీ వైపు వచ్చి ఈ రోజుకు కూడా వారు అందించినటువంటి జెండాని మార్క్సిజం లెనినిజం అజేయం అనేటటువంటి పద్ధతిలో ఈరోజు కూడా కమ్యూనిస్టు శ్రేణులు ముందుకు వెళ్తూ ఉన్నటువంటి తరుణంలోనే మనం ఒక్కసారి 1952 62 సంవత్సరాల్లో కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారి శాసనసభ్యులుగా ఈ పశ్చిమ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఒకనాడు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేటటువంటి దానికోసం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమం కొనసాగుతున్నటువంటి రోజుల్లో తన యొక్క శాసన సభ్యత్వానికి తృణప్రాయంగా రాజీనామా చేసినటువంటి కమ్యూనిస్టు పార్టీ శాసనసభ్యుల్లో కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారు ఒకరు. ఆ రకంగా ప్రజల కోసం పనిచేసి ప్రజల్లో నాలుగులాగా మెదిలినటువంటి పోతరాజు గారు లేనటువంటి రోజు 44 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా అనేక తరాలు మారినప్పుడు కూడా వారిని ఈ ప్రాంతంలో ప్రజలు గుర్తించుకుంటా ఉన్నారంటే ఆ రోజు వారు చేసినటువంటి శ్రావ్య అనేటటువంటిది ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. మనం చూసినట్లయితే ప్రస్తుత శాసనసభ్యులు ఎవరు, ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఎవరు అనేటటువంటిది ఒక 10 మందిలో మనం కనుక ఇవాళ సర్వే చేస్తే ఖచ్చితంగా పలానా ఆయన ఎమ్మెల్యే పశ్చిమ నియోజకవర్గానికి అని చెప్పి ప్రజలు చెప్పేటటువంటి పరిస్థితి లేదు. కారణం ఎన్నికల్లో నోట్లు ఇచ్చారు, ఓట్లు వేయించుకున్నారు, అధికారంలోకి వెళ్ళారు, ఢిల్లీలో కూర్చున్నారు. ఈ నియోజకవర్గంలో ఎవరికి కూడా ప్రజలు కనబడేటటువంటి పరిస్థితి లేదు. అయినప్పటికీ దానికి భిన్నంగా ప్రజల వద్దకే తమ యొక్క పాలన అనేటటువంటి పద్ధతిలో కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారు కానీ, ఉప్పలపాటి రామచంద్రరాజు గారిని, సుబ్బరాజు కానీ, లేకపోతే నాసరవల్లి కానీ కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యులుగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో మెట్లు వేపించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం, మేయర్గా టి వెంకటేశ్వరరావు గారు వీరందరూ కూడా ఒక విజయవాడ నగర దశని మార్చినటువంటి ప్రజాప్రతినిధులుగా ప్రజల్లో ఉన్నారు. రాబోయేటటువంటి కాలంలో కూడా ప్రజాప్రతినిధులు ఇటువంటి నాయకుల్ని ఆదర్శంగా తీసుకొని నగర సమగ్రాభివృద్ధిలో పనిచేయటం ద్వారా ప్రజల వద్దకు వెళ్ళేటటువంటి కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారి 44వ వర్ధంతి సందర్భంగా కమ్యూనిస్టు శ్రేణులందరూ కూడా పునరంకితం కావాలని చెప్పి సిపిఐ విజయవాడ నగర సమితి తరఫున విజ్ఞప్తి చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎల్పీజీ పెట్రోల్ డీజిల్ సరఫరాల విషయంలో ఎలాంటి అంతరాయం లేదని ఏపీ ఆయిల్ ఇండస్ట్రీ స్టేట్ లెవెల్ జనరల్ మేనేజర్ ఎన్ భాస్కర్ రెడ్డి అన్నారు. మంగళవారం తాడపల్లి సాయిబాబా గుడి వద్ద ఉన్న రిటైల్ రీజనల్ ఆఫీసులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు హెచ్పీసీఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం సంస్థలు సమన్వయంతో సరఫరాలను సజావుగా కొనసాగిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్పీసీఎల్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉపేంద్ర, చీఫ్ రీజనల్ మేనేజర్ హెచ్పీసీఎల్ అభిషేక్, ప్రదీప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు భాస్కర్ రెడ్డి. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ స్టేట్ లెవెల్ కోఆర్డినేటర్ ఆన్ బిహాఫ్ ఆయిల్ ఇండస్ట్రీ. ఇది మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల మేరకి మా కంపెనీ తరపు నుంచి హెచ్పీసీ, ఐఓసీ, బీపీసీ అన్ని ఆయిల్ మార్కెట్ కంపెనీస్ నుంచి ఈ ప్రెస్ బ్రీఫింగ్ ఇవ్వడం జరుగుతుంది. మెయిన్లీ ప్రస్తుతానికి ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ వరకు ఎల్పిజి సప్లై కానీ, ఎంఎస్హెచ్ఎస్సి సప్లై కానీ ఏ రకమైనటువంటి అవాంతరం లేకుండా స్మూత్గా సప్లై జరుగుతున్నాయి. ప్రస్తుతానికి మనకు ఉన్నటువంటి ఎల్పిజి, ఎంఎస్హెచ్ఎస్డి స్టాక్స్ అన్నీ కూడా అడ్వకేట్గా ఉన్నాయి, సరిపడిగా ఉన్నాయి. వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా మనం డొమెస్టిక్ సిలిండర్ వరకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా 100% సప్లై చేయడం జరిగింది. సేమ్ అదే సప్లై కంటిన్యూస్గా కూడా ముందు కూడా సాగుతుంది. ఎటు వచ్చేటంటే ఇనిషియల్గా ఫస్ట్ 2 వీక్స్ ఓన్లీ కమర్షియల్ సిలిండర్ వరకు కొంతవరకు కూడా అంతరాయం జరగడం జరిగింది. అది కూడా పెట్రోలియం మినిస్ట్రీ ఆదేశ ప్రకారం మేము 20% ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సిచ్యుయేషన్ ఇంప్రూవ్ అయిన తర్వాత నార్మల్ రిక్వైర్మెంట్ కంటే కూడా 70% మేము సప్లై చేస్తాము కమర్షియల్. ఎస్పెషల్లీ స్కూల్స్, హాస్పిటల్ వరకు కూడా 100% సప్లై చేస్తున్నాము. అది కాకుండా రైల్వే క్యాంటీను, ఇండస్ట్రియల్ క్యాంటీన్స్,
అన్నా క్యాంటీన్స్ వీటన్నిటికి కూడా 100% కమర్షియల్ సిలిండర్స్ సప్లై చేస్తున్నాము. 2 days 3 days కల్లా ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు ఈ ప్యానిక్ బుకింగ్ ఉండడం వల్ల 5 నుంచి 6 days వరకు అవుతుంది. ఆ సిచ్యువేషన్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, ఎందుకంటే సప్లైస్ అనేవి బుకింగ్ కంటే కూడా పెంచడం జరిగింది. ఈ పాయింట్ మేము ఎంక్వైరీ చేస్తే ఈ ప్యానిక్ సిచ్యువేషన్లో వాళ్ళు బుకింగ్ చేసుకుంటున్నారు కానీ వాళ్ళ దగ్గర ఎంటీ సిలిండర్స్ దొరకట్లేదు. వీళ్ళు సప్లై చేద్దాం అనుకున్న టైంలో ఎంటీ సిలిండర్ లేదు కాబట్టి అప్పుడే పంపించొద్దు అన్నట్టుగా వాళ్ళ దగ్గర నుంచి ఈ రకమైన మెసేజ్ రావడంతో సప్లై చేయకపోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఎలాంటి కేసెస్ ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి, ఇమీడియట్గా మేము యాక్షన్ తీసుకుంటాం. నేను చెప్తున్నాను అనమాట. ఇనిషియల్గా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్ ప్రకారము డొమెస్టిక్ సిలిండర్ పబ్లిక్ ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకూడదని చెప్పి ఫస్ట్ ప్రియారిటీ 100% డొమెస్టిక్ ఇవ్వడం జరిగింది. తర్వాత సిచ్యువేషన్ నార్మల్ అయిన తర్వాత ప్రస్తుతానికి ఏంటంటే టైం టు టైం వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కూడా రివ్యూ చేసి 70% వరకు కూడా నార్మల్ రిక్వైర్మెంట్లో 70% వరకు కూడా సప్లై చేయవచ్చు అని వాళ్ళు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత లాస్ట్ 15 days నుంచి కూడా రెస్టారెంట్స్ కూడా మేము సప్లై చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క నార్మల్ రిక్వైర్మెంట్లో మోర్ దెన్ 70% ఎట్ ప్రజెంట్ ఓఎంసీస్ అన్నీ కూడా సప్లై చేస్తున్నారు అన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక మరియు సృజనాత్మక ఆర్థిక కేంద్రంగా క్రియేటివ్ ఎకానమీ తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్లో 8-9 తేదీలో జరుగుతున్న 21వ హోటల్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ సౌత్ ఏషియాకు మంత్రి దుర్గేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ పర్యాటక రంగంలో తీసుకురాబోతున్న విప్లవాత్మక మార్పుల్ని ఆయన వివరించారు. మంత్రి దుర్గేష్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందం కంటెంట్, సంస్కృతి, జీవనశైలి మరియు ఇమర్సివ్ డిజైన్ను పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో విలీనం చేయడంపై సృజనాత్మక మరియు అనుభవ ఆర్థిక వ్యవస్థకు చెందిన పలువురు వాహనదారులు అయిన జేఎస్డబ్ల్యూ స్పోర్ట్స్, ఆర్ఎంజెడ్, ఆర్వాస్, తమరా లీజర్ ఎక్స్పీరియన్సెస్, చాలెట్ హోటల్స్ మరియు హవాస్ మీడియా సంస్థల ప్రతినిధులతో కీలక చర్చలు జరిపింది. పర్యాటక రంగాన్ని ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడుల్ని ఆకర్షించడమే కాకుండా క్రియేటివ్ ఎకనామీ హబ్గా మార్చడమే తమ ప్రాధాన్యత అని మంత్రి దుర్గేష్ వారికి వివరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఖేలో ఇండియా నిధులతో స్టేడియం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ కేశినేని చిన్ని, రాష్ట్ర రవాణా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో జగన్ సమావేశం. రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.